విశేషమైనటువంటి పాశురం. క్రమక్రమంగా అమ్మవారు స్వామిని కీర్తించి ఈనాడు ఈ వ్రతానికి ఏమేమి కావాలి అని స్వామిని చాలా చక్కగా చాలా నేర్పరితనంగా అడుగుతున్నారు. అడిగిన వాటిని అన్నింటినీ స్వామి అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పాశురాన్ని కనుక మనం చదువుకున్నట్టయితే మన కోరికలను భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు, వెంటనే తీరుస్తాడు. కనుక కోరిన కోరికలను వెంటనే తీర్చేటటువంటి పాశురం ఈనాటి పాశురం. ఈనాటి పాశురంలో కావలసిన వాటిని ఒక్కొక్కదాన్ని చాలా చమత్కారంగా అడుగుతున్నారు. స్వామే ఆలోచించి ఇవ్వాలా వద్దా అనే సందేహానికి లోనయ్యేటట్టుగా చేసేటటువంటి అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం గోదా అమ్మవారిది. మాలే మణివண்ண மார்கழிராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டீல் ஞானத்தையெல்லாம் நடுங்க முதல்வன பாலன்ன வண்ணத்தூன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போய பாடுடையனவே சாலப் பெரும் பறையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலிநிலையாய் அருளு ஏலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். మాలే మణివన్న మాలే ఆశ్రిత వ్యామోహము కలిగినవాడా, ఎవరు నిన్ను ఆశ్రయిస్తే వాళ్ళ కోరికలు తీర్చకుండా ఉండలేనటువంటి విపరీతమైన ప్రేమ కలిగిన స్వామి. మణివన్న మణిని పోలినటువంటి శరీర కాంతి కలిగినవాడు, అలాంటి స్వభావము కలిగినటువంటి వాడు. మార్గశినిరాడువాన్ మేము మార్గశిర మాసంలో స్నానం చేస్తున్నాం. ఆలినిలయాయ్ ఎంత చక్కటి సంబోధన చూడండి. మర్రి ఆకు మీద పవళించినటువంటి స్వామి వటపత్రశాయి. వటపత్రశాయికి వరహాలలాలి అన్నారు. ఆలి మరమని మనకి చెన్నైలో మంచి పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది. నిజానికి చెట్లల్లో మర్రి చెట్టు చాలా గొప్పది. ఆ మర్రి ఆకు మీదే స్వామి ప్రళయ సమయంలో పశువాని రూపంలో పవళించి వటపత్రశాయి అనే పేరు తెచ్చుకున్నాడు. అలాంటి వటపత్రశాయి అని సంబోధన చేస్తున్నారు. అమ్మవారు వ్రతం చేసింది కూడా వటపత్రశాయి సన్నిధిలోనే. విల్లిపుత్తూరులో వటపత్రశాయి దేవాలయం ఒకటి ఉంది. ఆ స్వామిని మనస్సులో భావన చేసి అమ్మవారు వ్రతాన్ని ప్రారంభించారు. వటపత్రశాయి అంటే మర్యాకులో ఉన్న చిన్నవాడు మనకు గుర్తుకొస్తాడు. అక్కడ ఉన్న స్వామి చాలా పెద్ద స్వామి, శ్రీరంగనాథుని వలె పవళించి ఉంటాడు వటపత్రశాయి. మేము మార్గశిర మాసంలో స్నానం చేస్తున్నాము. ఆ స్నానం చేయటానికి మాకు కొన్ని పరికరాలు కావాలి, సాధనాలు కావాలి. స్నానం చేయడానికి మనకేం కావాలండి? ఓ బొక్కెన, ఒక మగ్గు, ఒక సబ్బు ఇట్లాంటివి ఉంటే చాలు, నీళ్లు. కానీ ఏమిడ అలాంటి వాటిని ఏమీ అడగటంలా. మేరయ్యారు ఈ వ్రతమునకు పూర్వంలో పెద్దలు చెప్పినటువంటి శైవన కళ్ వాళ్ళు ఆచరించినటువంటి వేండువన కెట్టేల్ పెద్దవాళ్ళు ఏ పరికరాలు కావాలన్నారో, ఏ పరికరాలని పొందారో అలాంటి వాటిని గురించి మేము చెబుతున్నాం. వాళ్ళు చెప్పినవి విని వాటిని గురించి మేము చెప్తున్నాం. నీవు వింటానంటేనే చెబుతాము. నేను వినను అన్నామనుకో మేము చెప్పము. సరే వింటాను, చెప్పండి. మీ పెద్దవాళ్ళు ఏం పరికరాలు కోరుకున్నారు, ఎలా వ్రతం చేశారు అని స్వామి ప్రశ్న వేస్తే, జ్ఞానత్త ఎల్లాం ఈ ప్రపంచమంతా కూడా నడుంగా బాగా గడగడ వణికిపోయేటట్లుగా మురల్వన మ్రోగేటటువంటిది. పాలన్న వన్నత్తు పాలను పోలినటువంటి వన్నత్తు రంగు కలిగినటువంటి పాంచజన్యమే నీ పాంచజన్య శంఖం కావాలి. శంఖం లాంటి శంఖం కావాలి. ఎందుకు శంఖం కావాలి? ఈ శంఖాన్ని ఊదాలి మేము. ఊదితే అందరికీ వినపడాలి. వినపడ్డ వాళ్ళందరూ వచ్చి చూడాలి. ఏమిటిది? మేము
మార్గశిర మాసంలో వ్రతం చేస్తున్నాము, మీరు కూడా రండి అని పిలవాలి. కనుక పెద్దగా మోత మోగే శంఖాలు మాకు తెలియదు. నీ దగ్గర ఉన్న పాంచజన్యం బాగా మోత మోగుతుందని తెలుసు. అలా పాంచజన్యంలాగా పెద్దగా మోత మోగేటటువంటి ధ్వనించేటటువంటి శంఖాలు కావాలి. ఇంకా ఏం కావాలి? ఒక శంఖం సరిపోదు, మేము చాలామంది ఉన్నాం. శంఖంగల్, శంఖాలు ఎక్కువ శంఖాలు కావాలి. పోయప్పాడుడయ్యనమే, పోయ్ బాగా ఎక్కువైనటువంటి, పాడుడయన విస్తారమైనటువంటి, చాలా చాలా పెరుం పెద్దదైన, పరయే పర అనే వాద్యం కావాలి. ఈ పర అనే వాద్యాన్ని మెడలో కట్టుకొని వాయిస్తూ ఉండాలి మేము. అలాంటి పర కావాలి. పలాండు ఇషైపారే, మాకు మేము గోష్ఠిగా బయలుదేరి వెళుతున్నాం సమూహంగా. అమ్మో ఇంతమందా వీళ్ళు వ్రతం చేస్తున్నారు అని ఎవరైనా చూసి మాకు దిష్టి పెట్టకుండా ఉండటానికి పల్లాండు మంగళాశాసనం చేసేటటువంటి వాళ్ళు కావాలి. కోల విళక్కే, మాకు మంగళ దీపం కావాలి. చీకటిలో వెళుతున్నాను, తెల్లవారుజామున దారి కనపడటం లేదు కనుక ఒక దీపం కావాలి, అది కూడా మంగళప్రదమైనటువంటి దీపం కావాలి. కొడియే, మాకు జెండా కావాలి. మా జెండాను చూసి మేమేం వ్రతం చేస్తున్నామో అవతల వాళ్ళు తెలుసుకోవాలి. వితానమే, మంచి చాందిని కావాలి. ఎందుకంటే మంచు కురుస్తున్నది, మంచు కురిస్తే మాకు జలుబు చేస్తుంది. మంచు కురవకుండా ఉండడానికి మేలు కట్టు కావాలి. అరుళ్, ఇవి మాకు కావలసినవి అని వ్రతానికి కావలసినటువంటి సామగ్రిని కోరుతున్నారు. ఈ కోరేటప్పుడు మాలే ఆశ్రిత వ్యామోహము కలిగినవాడా అని సంబోధన చేశారు. అంటే ఆ స్వామిని ఎవరు నమ్మి కీర్తించి అర్థిస్తే వాళ్ళ కోరికను తీర్చేటటువంటి వాడు. ఆయన ధర్మాత్ముడు, ఆయనని శరణు కోరిన వాడి పట్ల అపరిమితమైన వాత్సల్యం కలిగినవాడు అని తెలుసుకున్నారు కనుక ఈ విశేషణాన్ని ప్రయోగించారు. భగవద్ రామానుజులకు కూడా ఒక వ్యామోహం ఉంది. ఏమిటా వ్యామోహం అంటే స్వామి యొక్క 2 పాదములే విపరీతమైనటువంటి మోహంతో అర్చిస్తూ మిగిలినటువంటి వాటిని అన్నింటినీ గడ్డి పరకలుగా భావించేవాడట భగవద్ రామానుజులు. అలా ఒక పదార్థమునందు మనకి అత్యంతమైనటువంటి ప్రీతి కలిగి ఉండాలి. ఇది పిల్లల పట్ల ఉండొచ్చు, భార్య పట్ల ఉండొచ్చు, లేక స్నేహితుని పట్ల ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఉంటుంది ఈ వాత్సల్యము అనేటటువంటిది. జీవుల పట్ల పరమాత్మకి ఉన్నటువంటి అమితమైనటువంటి గుణమే వాత్సల్యము. అలాంటి ఆశ్రిత వ్యామోహము కలిగినటువంటి ఓ స్వామి మణివన్నా, నీవెటువంటి వాడివి? మణి వంటి రంగు కలిగినవాడు. ఆ మణిని చూసిన కొద్దీ ఇంకా చూడాలి ఇంకా చూడాలి అని మనకి వ్యామోహం కలుగుతుంది. అలాగే కృష్ణ పరమాత్మని చూసిన కొద్దీ ఇంకా చూడాలి అని స్వామి సౌందర్యానికి ముగ్ధులమై కన్ను రెప్ప కొట్టకుండా అటు ఇటు దృష్టి మరల్చకుండా చూస్తూ ఉంటాము. మణి ఉన్నదంటే చాలు, చాలా నిండుగా ఉంటుంది. అలాగే స్వామి ఉన్నాడు అంటేనే మనకి సంతృప్తి, నిండు. ఈ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ నిండుదనం ఉంటుంది, విజయం ఉంటుంది అని తెలుసుకున్నవాడు అర్జునుడు కనుక ఆనాడు అర్జునుడు, దుర్యోధనుడు శ్రీకృష్ణ పరమాత్మని సహాయం అడగటానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు మిగిలిన సైన్యాన్ని కోరుకుంటే అర్జునుడు కృష్ణ పరమాత్మని కోరుకుని ఉదాహరణ చెప్పాడు. ఉన్నది పుష్టి మానవులకు ఓ యదుభూషణ, ఆలజాతికి తిన్నది పుష్టి అన్నాడు. పశువులు గడ్డి మేసి ఆ రోజుకి అయిపోయింది, కడుపు నిండినయి అనుకున్నాం, నీ వచ్చి నా రథంలో కూర్చుంటే అదే నాకు బలము అన్నాడు. అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు, నిండుతనాన్ని చేకూర్చేటటువంటి వాడు. మనకి మణి ఉంటే ఎంత సంతోషమో, ఆ మణిని కోల్పోతే అంత బాధ కలుగుతుంది. అందులో విలువ కలిగినటువంటి వజ్రాలను మణులను ఎవ్వరూ పారేసుకోరు. మణి ఉన్నవాళ్ళ మీద అందరూ గౌరవంగా చూస్తారు, నమస్కారాలు చేస్తూ ఉంటారు. అందులో కొన్ని మణులు చాలా విశేషమైనటువంటి మహిమలను చూపిస్తాయి. స్యమంతక ఉపాఖ్యానం మనందరికీ తెలుసు. సత్రాజిత్తు సూర్యుని నుండి ఆ మణిని సంపాదించినటువంటి విషయం. అలాగే కృష్ణ పరమాత్మ ఎవరి హృదయంలో ఉంటాడో వాళ్ళకి ప్రపంచమంతా అణకువగా ఉంటుంది. మణిని ఎవరు స్వీకరిస్తారు? విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే స్వీకరించగలుగుతారు. విలువ తెలియని వాళ్ళు దాన్ని తెలుసుకోలేరు, ధరించలేరు. సామాన్యులకు అది సాధ్యం కానటువంటిది. మణిని ఏ విధంగానైనా వినియోగించుకోవచ్చు, అమ్మచ్చు, దానం చెయ్యొచ్చు, దానంగా పుచ్చుకోవచ్చు. అలాగే కృష్ణ పరమాత్మ అనే మణిని
దానంగా పుచ్చుకున్నటువంటి వాడు నారదుడు, ఇచ్చిన వ్యక్తి సత్యభామ. ఇన్ని విశేషాలు మణిలో ఉన్నాయి, స్వామిలో ఉన్నాయి కనుక మాలే మణివన్న మార్గశనిరాడువాన్, మార్గశిర మాసంలో మేము స్నానం చేస్తున్నాం. ఇప్పటి వరకు వీళ్ళు భగవన్నామంతో రోజు కీర్తనం చేసి చేసి స్నానం చేశారు. జలక్రీడలు అంటే స్వామి నామంతో మునిగి తేలటం ఆనాడు గోపికలు చేసినది అదే, ఈనాడు అమ్మవారు గోపికల చేత చేయిస్తున్నది కూడా అదే. మేలయ్యార్, మా పూర్వీకులు చేసినటువంటి దాన్ని మేము చేస్తున్నాము అని మరొక మారు చెప్తున్నారు. రెండవ పాశురంలో మా పెద్దవాళ్ళు చేయని పనులు మేము చెయ్యము అన్నారు. ఇప్పుడు కూడా అదే మాటని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మంచివాళ్ళు ఏ పని చేస్తే దాన్ని సామాన్యులు కూడా చూసి అనుకరిస్తారు. మంచివాడు చెప్పిందే ప్రమాణంగా ఉంటుంది కనుక మా పెద్దలు చెప్పిందే మాకు ప్రమాణము కనుక ఏమిటి, మేము కావలసిన పరికరం ఏమిటి అంటే చెబుతున్నారు. మొట్టమొదటగా వేండువన కేటీఎల్, కొంతమంది వింటూ ఉంటారు, విన్న తర్వాత చేయటానికి సుముఖత చూపించరు. కొంతమంది చూద్దాంలేండి అంటారు, కొంతమంది చేద్దాంలేండి అంటారు. స్వామి చూద్దామంటాడా, చేద్దామంటాడా, చేస్తానంటాడా? ఇన్ని భావాలు ఈ ఉన్నటువంటి గోపికా బృందం మనస్సులో ఉన్నాయి. ఉండి నీవు కనుక వినేటట్లయితేనే చెబుతాం. కూర్చుని వింటున్నాం కదా అనుకుంటాం మనం. ఆ వినేటప్పుడు అన్ని మాటలు మన మనస్సు దాకా వెళ్ళవు. కొన్ని చెవు దాకా వచ్చి బయటికి వెళ్ళిపోతాయి, కొన్ని చెవులోకి వెళ్ళి స్థిరంగా ఉండలేకపోతాయి. అలా కాకుండా విన్నదాన్ని మనస్సుకు పట్టించుకున్నప్పుడే మన పని నెరవేరుతుంది. కానీ ఆ విన్నదాన్ని, ఈ చెవులో విన్నదాన్ని ఆ చెవులో వదిలేయమంటే అది పని కానటువంటి లక్షణం. అందుకని పని అయిందాక చెవులో ఇల్లు కట్టు చెబుతున్నాము అంటారు. చెవులో ఉన్న రంధ్రమే చిన్నది, ఇల్లేం కట్టుకుంటాము అంటే ఇంటి దగ్గరగా ఉన్న వాళ్ళం ఎలా చెబుతామో అలా చెవు దగ్గర ఇల్లు కట్టుకున్నట్టుగా పదే 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 ఆ చెవులో చెబుతున్నామని అర్థం. జ్ఞానత్తయల్లాం, బాగా పెద్ద ధ్వని వచ్చేటటువంటిది, తెల్లగా ఉండాలి ఆ శంఖము. ఆ తెల్లగా ఉన్నటువంటి శంఖము ఎలా ఉండాలి? నీ పాంచజన్యము లాంటి శంఖం కావాలి అన్నారు. స్వామి అనుకున్నారు, వీళ్ళు మాకేమీ రాదు, మేము చదువుకోలేదు, మాకు శాస్త్రం తెలియదు, పురాణాలు రావు అంటూనే ఎంత తెలివిగా అడుగుతున్నారు. పాంచజన్యం నా దగ్గర ఒక్కటే ఉంది, ఇలాంటి శంఖాలు కావాలి అని అడుగుతున్నారు అంటే ఈ పాంచజన్యాన్నే వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ పాంచజన్యం దేనికి ప్రతీక? శంఖము ప్రణవము, ప్రణవనాదాన్ని ఇస్తుంది అంటే వీళ్ళు జ్ఞానాన్ని కోరుకుంటున్నారు. జ్ఞానంతో పాటు నా పాంచజన్యాన్ని కోరుకుంటున్నారు. పాంచజన్యం యొక్క స్పర్శ అందరికీ లభించదు. స్వామి యొక్క దర్శనం చేత సొమ్మసిల్లినటువంటి ధ్రువునికి స్వామి స్వయంగా తన శంఖాన్ని భుజం మీద అద్ది స్పృహ తెప్పించాడు. స్వామి అంత గొప్ప శంఖం కనుక ఆ శంఖాన్ని మాకు కూడా ఇస్తే మేము కూడా చక్కగా స్పృహ పొంది నీ కీర్తనం చేస్తాం, ధ్రువుడిలాగా నిన్ను స్తుతించేటటువంటి ప్రయత్నం చేస్తాము అని పాంచజన్యాన్ని అడిగారు. ఆ తర్వాత తప్పెటలు అడుగుతున్నారు. ఈ తప్పెట కూడా పారతంత్ర్యానికి ప్రతీక, మనస్సులో ఉన్నటువంటి భక్తికి ప్రతీక. ఒకప్పుడు తప్పెట మెళ్ళో వేసుకుని 2 చేతులతో 2 వెదురు పుల్లలు తీసుకుని వాయించేవారు. వాటిని తాసామరపాలు అనేవాళ్ళు. రామ్డోళ్ళు, తాసామరపాలు. ఇప్పుడు అసలు ఆ పరిభాష లేదు, ఆ వాద్యాలు కూడా వాయించేవాళ్ళు లేరు. అది హృదయానికి కట్టుకుని వాయిస్తారు కనుక మా హృదయంలో ఉన్న మాటని మేము స్పష్టంగా మాట్లాడటానికి మాకు కావలసినది పరా అని అడుగుతున్నారు. పల్లాండు ఇషైపానే, పల్లాండు పాడినటువంటి వాళ్ళు కావాలి. ఈ పల్లాండు ఎవరు పాడారు? విష్ణు చిత్తుల వారు స్వామికి పల్లాండు పాడారు. పల్లాండు అంటే మంచి శుభంగా ఉండాలి. ఎన్నాళ్ళు ఉండాలి? 100 సంవత్సరాల కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, పలకోటి 100,000 కోట్ల కోట్ల సంవత్సరాలు ఆయన మంగళాశాసనం చేశారు కనుక అలా మంగళాశాసనం చేసేటటువంటి వాళ్ళు కావాలి అంటే మహాభాగవతులు కావాలి. ఈ మహాభాగవతులే వైకుంఠలోకంలో నిత్యసూరులు. ఆ నిత్యసూరులు కావాలి. ఇంకేం కావాలి? మంగళదీపం కావాలి. ఈ మంగళదీపం ఎవరు? లక్ష్మీదేవి కావాలి. లక్ష్మీదేవి స్వామిని విడిచిపెట్టి ఉంటుందా? ఉండదు. లక్ష్మి ఎక్కడుంటే అక్కడ తానుండాలి కనుక లక్ష్మిని అడిగారు అంటే వీళ్ళు నన్నే అడుగుతున్నారు అని ఆయన అనుకున్నారు. అమ్మవారిని శ్రీరంగ హర్మియ తల మంగళదీపరేఖ అన్నారు. శ్రీరంగ భవనానికి మంగళదీపమే గోదాదేవి కనుక ఆ గోదాదేవి అమ్మవారు
ఆ బంగారు మణిమయమైనటువంటి దీపంలాగా ప్రజ్వరించేది కనుక అమ్మవారిని కోరుతున్నారు లక్ష్మీదేవిని. కొడియే వితానమే, ఇంకేం కావాలి? ధ్వజం కావాలి. ధ్వజం అంటే జెండా. ఒక్కొక్క జెండా మీద ఇంకొక గుర్తు ఉంటుంది. విష్ణువాలయాలలో గరుడ ధ్వజస్తంభం మీద గరుత్మంతుడు ఉంటారు. అలాగే బ్రహ్మోత్సవాలకి గరుడ పటాన్ని పైకి ఎగురవేస్తారు. ఉత్సవాలు అయిపోయిన తర్వాత మళ్ళీ దింపుతారు. ఎగురవేసేటప్పుడు స్వామి భారంగా ఉంటాట. ఉత్సవాల భారం బాగా జరగాలి, ఉత్సవాలు అందరినీ పిలవాలి, అన్ని దిక్కులకి వెళ్ళాలి ఎగురుకుంటూనని. ఉత్సవాలన్నీ అయిపోయిన తర్వాత అమ్మయ్య కార్యభారం తీరింది, చక్కగా అందరూ వచ్చారు, బ్రహ్మోత్సవాలు బాగా జరిగినాయని ఆనందపడతాడు అని మనకి చెప్తున్నారు. దానికి ఒక పెద్ద ప్రక్రియ ఉంది, ఎలా వేయాలి ఏమిటి అని. మరి ఆయనకు ఉన్నటువంటి ధ్వజం ఏంటి? గరుడ ధ్వజుడు అని పేరు స్వామికి. ఆ గరుడ ధ్వజాన్ని కోరుతున్నారు వీళ్ళు. వితానమే, ఇంకేం కావాలి? మాకు మంచి చాందిని కావాలి. ఆ చాందిని ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడు కావాలి, గరుత్మంతుడు కావాలి, మంగళాశాసనం చేసే భాగవతులు కావాలి, మంగళ దీపం కావాలి, పాంచజన్యం కావాలి. ఇన్ని అడిగేసరికి స్వామి ఊహించాడు, వీళ్ళు చాలా తెలివిగల వాళ్ళు, ఎంతో తెలివిగా నా వైకుంఠంలో ఉన్నటువంటి నన్ను మొత్తాన్ని కోరారు. నా కోసంగా గత 25 రోజులుగా 26 రోజులుగా చాలా కష్టపడ్డారు. నేను అనుగ్రహించకపోతే ఎలా అని స్వామి గోపికల పట్ల ఉన్న ప్రీతితో తనను తాను అర్పణ చేసుకున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి చాలా గొప్ప పాశురం ఈ పాశురం. దీనిలో వాళ్ళు అడగటం కూడా ఎలా అడగాలో మనకు తెలియజేశారు. మనం నిజానికి ఇవేం కోరుకోం. మనం ఏం కోరుకుంటామండి? మన బుద్ధి చాలా అల్పమైనది. ఆనాడు ధ్రువుడు కూడా అనుకున్నాడు, స్వామి కనపడితే మోక్షాన్ని అడగలేదే నేను అని. అడగకపోయినా ఆయన ఇచ్చేశాడు. నాయనా నువ్వు చాలా సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావు, ధ్రువమండలంలో ఉంటావు, ఆ తర్వాత ఎప్పుడో నా సన్నిధికి వద్దు కానివి అని. ఈయన అడగకపోయినా ఏది ఎవరికి ఇవ్వాలో స్వామికి తెలుసు. మనం స్వామి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతామండి? నాకు ఆరోగ్యం కావాలి, మా పిల్లలకి చదువు కావాలి, లేదా ఆడపిల్లలకి మంచి భర్త రావాలి, వివాహాలైన వాళ్ళకి పిల్లలు పుట్టాలి, ఇలాంటి కోరికలు కోరుకుంటాం. ఇది కోరుకున్నా స్వామి వాటినే ఇస్తాడు మనకి. కానీ మనము లోకంలో ఉన్నటువంటి వాటిని అనుభవిస్తూ పరాన్ని కూడా కోరుకోవాలి. కాబట్టి ఈ పాశురంలో వీళ్ళు కోరుకున్నటువంటి వాటిని స్వామి అనుగ్రహించాడు కనుక ఈ పాశురాన్ని చదువుకుంటే మన కోరికలను కూడా స్వామి తప్పనిసరిగా తీరుస్తాడు. ఇది స్వామి యొక్క వాత్సల్య గుణాన్ని, ఆశ్రిత వ్యామోహాన్ని చాటేటటువంటి అమోఘమైనటువంటి పాశురం. మామూలుగా ప్రవృత్తి నివృత్తి అని రెండు ఉంటాయి. ప్రవృత్తి అంటే లోకానికి సంబంధించినవి కోరుకోవటం, నివృత్తి అంటే మోక్షానికి సంబంధించినవి కోరుకోవటం. వీళ్ళు మోక్షానికి సంబంధించినటువంటి వాటిని కోరుకుంటున్నారు. ఆ కోరుకునే వాటిలో మనకి ప్రధానంగా ఉండవలసినది భాగవతుల సహవాసము. భక్తులవైతే సరిపోదు, భాగవతులు కూడా మన పక్కన ఉంటేనే, భాగవతులతో కలిసి భగవంతుని దర్శనం చేసుకుంటేనే మనకి తృప్తి కలుగుతుంది. ఆ భాగవతులు ఏం చేస్తారంటే క్షేత్రానికి వెళ్ళినప్పుడు స్వామి యొక్క వైభవాన్ని వివరిస్తూ ఉంటారు. ఇప్పటి భాషలో గైడ్ అంటున్నారు. మనం ఏదైనా పరక్షేత్రానికి అంటే పరస్థలానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష రాకపోయినా, అక్కడి విశేషాలు తెలియకపోయినా ఆ తెలిసిన వ్యక్తి మనకి చెబుతూ ఉంటాడు. అలా పరమాత్మని గురించి మనకి చెప్పేవాళ్లే మహాభాగవతులు. కనుక భాగవత సహవాసం కావాలి. కైంకర్యాన్ని కోరుకుంటున్నారు. ఆ కైంకర్యం ఏమిటి అంటే స్వామికి నిత్యము సేవ చేసేటటువంటి బుద్ధి. ఇవన్నీ ఎప్పుడొస్తాయి మనకి? పాంచజన్యం లభించినప్పుడు జ్ఞానం పుడుతుంది. జ్ఞానం పుట్టినప్పుడు మనకి స్వచ్ఛత వస్తుంది. చాందిని తెల్లగా ఉంటుంది కనుక సత్వగుణం ఏర్పడుతుంది. గరుత్మంతుడు అంటే వేదస్వరూపుడు కనుక వేదంలో ప్రతిపాదించిన అంటే వేదం చెప్పినటువంటి పరమాత్మ యొక్క దర్శనం మనకు అవుతుంది అని ఈ పాశురంలో ఉన్నటువంటి విశేషార్థాలని మనకి పెద్దలు సూచించారు. ఇందులో మణివన్న అనేటటువంటి పదంతో భగవంతుని యొక్క సౌలభ్యం అంటే ఎంత సులభంగా భగవంతుడు చేరువవుతాడు అనేటటువంటిది. ఆ ఆలీనిలయాయ్ వటపత్రశాయి అంటే మర్రి ఆకు మీద పవడించిన స్వామి. ఆ మర్రి ఆకు మీద పవడించిన స్వామిని కీర్తించిన వాడు ఒక్కడే మార్కండేయ మహర్షి. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు. ప్రళయంలో ఏమీ లేదక్కడ, మొత్తం నీడ మునిగిపోయింది. ఒక్క చిన్న మర్యాక మీద స్వామి చాలా చిన్న రూపాన్ని ధరించి పడుకుని ఉన్నాడు.
ఆ పడుకుని ఉన్నవాడి ఉదరంలో నుండి స్వామి నిశ్వాసము ఉచ్ఛ్వాసముల ద్వారా మార్కండేయుడు చిన్న శరీరంతో బయటికి వచ్చాడు. మహాప్రళయంగా ఉంది. లోపలికి వెళ్ళి చూశాడు. స్వామిలో 14 భువనాలు ఉన్నాయి. ఆశ్చర్యం వేసింది. మళ్ళీ వెలుపలకు వచ్చాడు. స్వామిని స్తోత్రం చేశాడు. స్వామిని స్తోత్రం చేసిన తర్వాత స్వామి మళ్ళీ మార్కండేయుడు లోపల ప్రవేశించాక, ఇప్పుడు ఎవరూ లేరు కదా, నా పాదాలు చాలా గొప్పగా ఉన్నాయి, అంతా మధురంగా ఉన్నాయి, అందరూ పాదాలను కోరుకుంటున్నారు, పాదాలను శరణాగతి చేస్తున్నారు, ఆ మాధుర్యం ఏమిటో నేను కూడా అనుభవించాలి, చిన్న పిల్లవాడిగా ఉన్నాను, చూసేవాళ్ళు ఎవరూ లేరు అని స్వామి అతి కష్టం మీద తన కాలి బొటన వేలుని పట్టుకొని ఆస్వాదిద్దామని పాపం ఆ మూతి దాకా తెచ్చాడండి. పెదవుల దగ్గరికి తీసుకొచ్చాడు. అందమైన సన్నివేశాన్ని చూసిన కవులు భక్తులు ఊరుకుంటారా? ఆహాహా అని స్తోత్రం చేయటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి పుట్టిన శ్లోకమే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. బాలం చిన్న పిల్లవాడు కదా అని ఏమీ ఇవ్వలేడా అంటే ముకుందం ముక్తినిచ్చేవాడు. ముక్తిని దదాతీతి ముకుంద ముక్తినిచ్చేవాడు. అటువంటి స్వామిని ఎలా స్మరించాలి, మనస్సుతో స్మరిస్తున్నాను అని మనకి అందమైన శ్లోకంలో అందించారు. ఈ వటపత్రశాయి చాలా చోట్ల మనకి అందంగా దర్శనమిస్తారు. ఈనాటికి కూడా చిన్నపిల్లలు సంవత్సరంలో పిల్లలు ఈ చేష్ట చేయకుండా ఒక్కరోజైనా ఉండరు. అలాంటి వటపత్రశాయిని స్మరించినందువలన ఆ వటపత్రశాయి చిన్నవాడుగా ఉన్న 14 లోకములను ధరించాడు కనుక స్వామి సర్వశక్తిమంతుడు అనేటటువంటి విషయాన్ని సూచించారు. ఈనాటికి 26 పాశురాలు పూర్తయినాయి. స్వామి వీళ్ళు కోరిన కోరికలన్నీ అనుగ్రహించారు కనుక వీళ్ళందరూ వ్రత ఫలితంగా రేపటి రోజున స్వామితో కలిసి అద్భుతమైనటువంటి పాయసాన్ని ఆరగించబోతున్నారు.